ప్రపంచాన్ని ఎయిడ్స్ వ్యాధి తాకి 35 ఏళ్లు కావస్తుంది. ఐక్యరాజ్య సమితి వారి ఆదేశాల ప్రకారం 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినంగా పాటిస్తున్నాం. 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఒకనాడు ఎయిడ్స్ వ్యాధి అంటే మరణ వాంగ్మూలం. ఎయిడ్స్ వచ్చిందంటే మరణానికి అతి చేరువన్నటువంటి సంకేతాలు ఉన్నటువంటి రోజుల నుంచి ఈవేళ ఎయిడ్స్ వ్యాధి ఒక దీర్ఘకాలిక వ్యాధిగా మార్పు చెందింది. అంటే ఇట్ ఈజ్ ఎ మేనేజబుల్ అండ్ నియర్ క్యూరబుల్ డిసీజ్గా సైన్స్ ప్రగతి వల్ల మనం ఈవేళ ఈ విషయాన్ని ధైర్యం చెప్పగలుగుతున్నాం. హెచ్ఐవి రావడానికి ప్రధాన కారణాలు చూస్తే ఎవరైతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే విచ్చలవిడిగా లైంగిక సంపర్కం లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నప్పుడు హెచ్ఐవి పాజిటివ్ స్త్రీతో కానీ పురుషుడితో కానీ కాండోమ్ లేకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల మన దేశంలో 85% వరకు ఈ వ్యాధి వస్తుంది. రెండవది, రక్తం హెచ్ఐవి గురించి పరీక్ష చేయకుండా వేరే వారికి దానం చేసినా ఆ పరిస్థితుల్లో 7% వరకు వ్యాధి వ్యాపిస్తుంది. హెచ్ఐవి పాజిటివ్ తల్లి అయితే ఆ బిడ్డకి వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ అనగా మందులు వాడకుండా అటువంటి పాజిటివ్ గర్భిణీ స్త్రీలు పిల్లల్ని కంటే 15 నుంచి 30% వరకు కూడా పిల్లలకు వ్యాధి సంక్రమించవచ్చు. కాబట్టి సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్ హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకి ఏకైక సిద్ధాంతపరమైనటువంటి సూత్రాలుగా మనం భావించవచ్చు. ఒకప్పుడు వ్యాధి తెలిగిపోవడం వల్ల చాలామంది వారి పార్ట్నర్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ టు గర్ల్ ఫ్రెండ్స్ టు బాయ్ ఫ్రెండ్స్ అండ్ క్యాజువల్ సెక్షువల్ పార్ట్నర్స్, అలాగే దూర ప్రయాణం చేస్తున్నటువంటి ట్రక్ డ్రైవర్స్, సెక్స్ వర్కర్స్, కాల్ గర్ల్స్, ఇలా వివిధ వర్గాల ద్వారా వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. ఇవాళ భారతదేశంలో అధికారికంగా 2.5 మిలియన్లు హెచ్ఐవి పాజిటివ్ అని చెబుతున్నారు. ప్రపంచంలో 35 మిలియన్ హెచ్ఐవి పాజిటివ్ అని చెబుతున్నారు. అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే అందులో 50% మందికి వారి హెచ్ఐవి స్టేటస్ తెలియకపోవడం. ఈరోజు కూడా సమాజంలో అందరికీ మనం పరీక్ష చేస్తే వాస్తవమైనటువంటి గణాంకాలు తెలియవస్తాయి. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ అమెరికన్ పౌరులందరికీ కూడా హెచ్ఐవి టెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. అలాంటి నిర్ణయం భారతదేశంలో జరిగితే తప్ప మనకి వాస్తవమైనటువంటి హెచ్ఐవి గణాంకాలు తెలియవనే నా భావన. ఎవరికైనా తగ్గని జ్వరం 2-3 నెలలు మందులు వాడుతున్నా జ్వరం తగ్గకపోవడం, తగ్గని విరోచనాలు అంటే బంక విరోచనాలు కానవచ్చు, లేదా వాటరీ డయేరియా అంటాము, నీళ్ళ విరోచనాలు కావచ్చు, తగ్గనటువంటి చర్మవ్యాధులు, భయానకమైన చర్మవ్యాధులు, ఎంత గోకినా దురద తగ్గకుండా రక్తాలు కారినటువంటి చర్మవ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా గత 3 మాసాల్లో 10% మించి బరువు కోల్పోవడం, అంటే ఉదాహరణకి 60 కేజీల వ్యక్తి ఒక 3 మాసాల్లో ఒక 54 కేజీలు లేకపోతే 52 కేజీలు బరువు పడిపోవడం, అవి జరిగినప్పుడు అటువంటి వారికి హెచ్ఐవి ఉందేమో అని పరీక్ష చేయించుకోవాలి. హెచ్ఐవిలో రకాలు ఉన్నాయి, హెచ్ఐవి 1, హెచ్ఐవి 2. 1 వైద్యం వేరే,
టూ వైద్యం వేరే. 2 ఈజ్ ఎ స్లో వైరస్, 1 ఈజ్ ఎ వెరీ అగ్రెసివ్ వైరస్. అలాగే H1లో కూడా సబ్ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఏ అని, బి అని, సి అని. భారతదేశంలో సి సబ్ టైప్ ఎక్కువగా ఉంది. కాబట్టి వైరస్ ఉనికి తెలిసిన తర్వాత ఒక వ్యక్తి హెచ్ఐవి పాజిటివ్ అయితే ఏం చేయాలి? పాజిటివ్ అయినటువంటి వ్యక్తులు చాలామంది వారి స్టేటస్ని బయట చెప్పకుండా, కనీసం తండ్రికి చెప్పకుండా కొడుకులు, భార్యకి చెప్పకుండా భర్తలు, భర్తకు చెప్పకుండా భార్యలు, ఇలా హెచ్ఐవి స్టేటస్ కొనసాగడం వల్ల హెచ్ఐవి వ్యాప్తి నిరాటంకంగా జరిగిపోతుంది. కాబట్టి హెచ్ఐవిని తెలియగానే మొట్టమొదట వారి స్టేటస్ని వాళ్ళు డిక్లేర్ చేసి తెలియపరిచి, ఈవేళ భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈఆర్టీ కేంద్రాలని, ఐసిటిసి కేంద్రాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ ఉచితంగా హెచ్ఐవి పరీక్షలు చేస్తున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా హెచ్ఐవి నిష్ణాతులు అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. కాబట్టి హెచ్ఐవి అని తెలిసినప్పుడు కూడా ఉదాసీనతతో, నిర్లక్ష్యంతో దయచేసి కోరి చావు తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కారణం ఏంటంటే హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి మందులు వాడకుండా కాలం గడిపితే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో ఫుల్ బ్లోన్ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిగా మారిపోతాడు. ఆ మారిపోయినప్పుడు అనేక అవకాశవాద వ్యాధులు, ఓరల్ క్యాండిడియాసిస్ అంటే నోట్లో తెల్లని పూత పెరిగిపోయి, గొంతుకు వరకు పెరిగిపోయి, అన్నం అంటే అసహ్యం, ఆకలి లేకపోవడం, అన్నం తిరగకపోవడం, ఆ వ్యక్తి రోజు రోజుకి క్షీణించిపోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా బ్రెయిన్లో టీబీ రావచ్చు, ఊపిరితిత్తుల్లో క్షయవ్యాధి రావచ్చు, కంటిలో సైటోమెగలో వైరస్ అనే వ్యాధి వచ్చి అంధత్వం. నేను గత 25 ఏళ్ళుగా ఈ రంగంలో పనిచేస్తున్నాను. అనేక మంది ఉపాధ్యాయులు, నేను చూసినటువంటి నా ఈ 10 ఏళ్ల హెచ్ఐవి ఎక్స్పీరియన్స్లో మందులు వాడకపోవడం వల్ల 2 కళ్ళు గుడ్డైపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మరి కొందరిలో అయితే యంగ్ పీపుల్ గెట్టింగ్ హార్ట్ అటాక్స్. 22 ఏళ్ళ వాడు ఎయిడ్స్తో బాధపడితే వైద్యం చేసుకోకపోవడం వల్ల హార్ట్ అటాక్ రావడం, అర్ధాంతరంగా మరణించడం. మరి కొందరిలో అయితే పక్షవాతం వచ్చి చనిపోవడం, ఇటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి హెచ్ఐవిని తెలియగానే 2015 ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్లైన్స్ ప్రకారం ఈఆర్టీ మందులు ఆరంభించాలి. ఈఆర్టీ మందులు ఆరంభించడానికి ముందర CD4 కణాల సంఖ్య పరీక్ష చేసుకొని, ఆ CD4 కణాల సంఖ్య ఏంటంటే మనకి ఒక గైడ్గా ఉపయోగపడుతుంది. అంటే వ్యాధి యొక్క దశలు తెలియపరుస్తారు. అలాగే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ స్టేటస్ తెలియడానికి కూడా మనకి ఈ CD4 సంఖ్య పనిచేస్తుంది. ఇక వైరల్ లోడ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. అంటే ఎంత వైరస్ ఉందా వ్యక్తిలో, 10 వైరస్ ఉన్నాయా, 25 వైరస్ ఉన్నాయా, 1,00,000 ఉన్నాయా, కోట్లు ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ వైరల్ లోడ్ని బట్టి కూడా మనం వాడుతున్నటువంటి ఏఆర్టీ మందులు పనిచేస్తున్నాయా లేదో మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఈ మందులు వాడుతున్నప్పుడు కూడా ఆరోగ్యం మెరుగుపడకపోతే ఇట్ ఈస్ కాల్డ్ డ్రగ్ ఫెయిల్యూర్. ఆ పరిస్థితుల్లో డ్రగ్ రెసిస్టెన్స్ పరీక్ష చేయించుకోవాలి. ఈవేళ ఏమవుతుందంటే హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి 100కి 100 పాళ్ళు సమర్థవంతంగా వారు నాణ్యమైన జీవితం గడపడానికి తగినటువంటి మందులు వచ్చాయి, పరీక్షలు వచ్చాయి. కానీ ఈ ఇన్ఫర్మేషను సరిగా చేరకపోవడం వల్ల అనేక మంది రోగులు వైద్యం లేదనుకొని కొందరు, వైద్యం ఖరీదైన మరికొందరు అయితే మూఢనమ్మకాలకు గురైపోయి పసరలు, లేహ్యాలు తింటూ ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకున్న పరిస్థితి మాకు ఎక్స్పీరియన్స్గా ఉంది. కాబట్టి అధునాతన వైద్యం అంటే హార్ట్ అంటాం మేము, హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ ప్రభుత్వంలో ఉచితంగా తీసుకోవచ్చు. లేదా 30 రూపాయలు ఖర్చు చేస్తే రోజుకి హెచ్ఐవి పేషెంటు 75 ఏండ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు. అకార్డింగ్ టు CDC అట్లాంటా గైడ్ లైన్స్,
ఎంత తొందరగా హెచ్ఐవి వైద్య నిపుణుల పర్యవేక్షణలో మందులు ప్రారంభిస్తే అంత ಹೆಚ್ಚు కాలం అంత ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి హెచ్ఐవి అన్నటువంటి దాన్ని ఏమాత్రం భయపడకుండా, ఒక మధుమేహ వ్యాధి వస్తే ఎలాగైతే మందులు వాడుతున్నారో, ఆస్మా వస్తే ఎలాగే మందులు వాడుతున్నారో, మలేరియా వస్తే ఎలాగ మందులు వాడుతున్నారో అలాగే ఈ మందులు వాడాలి. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు కానీ రేపు కానీ పూర్తిగా ఎయిడ్స్పై విజయాన్ని మనం సాధించబోతున్నాం. కారణం ఏంటంటే 2012లోనే ప్రపంచంలో మొట్టమొదటి హెచ్ఐవి ఎయిడ్స్ రోగి పూర్తి నెగిటివ్గా మారాడు. ఆయన పేరు టిమోథీ బ్రౌన్ ఫ్రమ్ జర్మనీ. ఆ తర్వాత అమెరికాలో ఒక బేబీ హెచ్ఐవి నెగిటివ్ పూర్తిగా అయిపోయింది. దీని అర్థం ఏమిటంటే అతి త్వరలో మనం హెచ్ఐవిపై విజయం సాధిస్తున్నాం. అంతవరకు యువకులు కానీ యువతులు కానీ జనసామాన్యం కానీ హెచ్ఐవి నిర్లక్ష్యం చేయకుండా శాస్త్రీయ వైద్యం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటే తప్పకుండా వాళ్ళు పూర్తి నెగిటివ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే నెగిటివ్ కాకపోయినప్పుడు కూడా 75 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఆనందంగా జీవించినటువంటి పరిస్థితి వేళ నెలకొని ఉన్నది. కాబట్టి ఏమాత్రము అధైర్యపడకుండా ముందుకు రావాలి. బీ బోల్డ్, టెల్ యువర్ స్టేటస్, టేక్ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనొచ్చు. హెచ్ఐవి పాజిటివ్ స్టేటస్ భార్యకి వెళ్లకుండా నిరోధించే మందులు వచ్చాయి. భార్య గర్భిణిని ధరించినప్పుడు కూడా బిడ్డకు వెళ్లకుండా మందులు వచ్చాయి. కాబట్టి ఈవేళ ద టోటల్ ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరూ కూడా మ్యారేజ్ చేసుకునే ముందుని యువకులు ఇద్దరు కూడా తప్పకుండా ఈ ఎయిడ్స్ హెచ్ఐవి టెస్ట్ అనేది చేయించుకుంటే మనకు తెలియకుండానే మనలో ఏమైనా వైరస్ ఉన్నదా లేదా అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ ఇది వాళ్ళు వివాహం చేసుకుని మళ్ళీ మరొక జనరేషన్ వాళ్ళు బర్త్నిచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి సమాజంలో మరొకరికి ఎయిడ్స్ వ్యాధి వ్యక్తిని మనం భూమికి తీసుకురాకుండా నివారించగలుగుతాం. చేత యువతకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అవసరం లేదు అనుకోకుండా వివాహం ముందుగానే టెస్ట్ చేయించుకుని వాళ్ళకి వైరస్ ఏమైనా ఉన్నదా లేదా. అంతేకాకుండా ఒక ఎయిడ్స్ అనగానే ఇది అందరూ కూడా భయపడే అతన్ని అంటరాని వాడిగా చూడడం అనేది సమాజంలో జరుగుతోంది. వాళ్ళ సమాజాన్ని దూరంగా పెట్టడం జరుగుతోంది. ఇది ఒక సోషల్ స్టిగ్మాగా తయారైంది. సో దానిలో సమాజంలో మన మనుషుల్లో కూడా మార్పు రావాలి. వాళ్ళకి సమాజంలో మిగతా వ్యక్తులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఈక్వల్ రైట్స్ ఉంటాయి. వాళ్ళకి అన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అన్నీ అప్లై అవుతాయి. ఎవరైనా సరే ఆ వ్యక్తుల్ని వేరేగా సమాజంలో వేరుగా చూడకుండా వాళ్ళకి అవసరమైతే వాళ్ళు చేయూతనిచ్చి వాళ్ళు అందించాలి. ఈ ఎయిడ్స్ వ్యక్తుల్ని ఎవరైతే సఫర్ అవుతున్నారో, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సమాజంతో మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళని చూసి వాళ్ళ హక్కులకి మనం భంగం కలగకుండా ప్రవర్తించాలి. ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళ హక్కులు భంగం కలుగుతున్నాయి అని అనుకున్నప్పుడు తప్పకుండా మన తాలూకా కాన్స్టిట్యూషన్ రైట్స్ని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళ తాలూకా హక్కులు పరీక్షించుకునే ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఈ విషయాల గురించి అందరూ తెలుసుకుని వాళ్ళందరినీ కూడా వేరుగా కాకుండా మనలో ఒకరుగా గుర్తించాలని, ఆ సమాజం ఇంకా మన బాధ్యత మనం ఇంకా నిర్వర్తించాలని మరొకసారి ప్రజలందరికీ కోరుతున్నాను.